సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో లుంగి ఎంగిడి, రబాడా, కార్బిన్ బాష్ ముగ్గురు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటింగ్ని పడుకోబెట్టేశారు. దానికి వాళ్ళు ఇండియాపై ఎలా అయితే పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారో అలాగే కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు ఆ మ్యాచ్లో కూడా. ఆ మ్యాచ్లో విండీస్ వికెట్లు చూస్తే మనకు అది అర్థమవుతుంది. విండీస్ బ్యాటర్లలో ఎక్కువ మంది బంతి బాడీకి దగ్గరగా బౌన్స్ అవుతూ వచ్చిన, పర్ఫెక్ట్ బ్లాక్ హోల్ యార్కర్ పడిన, పేస్తో కూడిన బౌన్సీ స్పిన్ డెలివరీ వచ్చినా చివరికి గూగ్లీ వేసినా కూడా తడబడ్డారు. అవే డెలివరీస్కి అవుట్ కూడా అయిపోయారు. సో అదే ఫార్ములాని అప్లై చేస్తే గెలుపు మనదే పక్క. మన బౌలర్లు కూడా అదే ఫార్ములాని ఫాలో అవ్వాలి. మన బౌలర్లలో బాడీకి దగ్గరగా బౌన్సీ డెలివరీలు వేసే సత్తా హార్దిక్ పాండ్యాకు ఉంది. ఆ తర్వాత యార్కర్లతో అపోనెంట్కి చెమటలు పట్టించే దమ్ము బుమ్రాకి మాత్రమే ఉంది. ఇక బౌన్సీ స్పిన్తో బోల్తా కొట్టించే టెక్నిక్ అక్షర్ పటేల్ దగ్గర ఉంది. ఆఖర్లో గూగ్లీలతో బ్యాటర్ని వణికించే టాలెంట్ వరుణ్ చక్రవర్తి దగ్గర ఉంది. అంటే విండీస్ స్పీడ్కి బ్రేకులు వేసే సత్తా మన బౌలర్లలో ఖచ్చితంగా ఉంది. కానీ దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తేనే రిజల్ట్స్ వచ్చేది. ఇక మన బ్యాటింగ్ విషయానికి వస్తే విండీస్ బౌలర్లంతా బౌన్సీ డెలివరీలు వేస్తారు. షార్ట్ పిచ్ బంతులతో బ్యాటర్లను భయపెడతారు. కానీ మన టీంలో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీటిని బాగా ఆడగలరు. అంటే ఈ మ్యాచ్లో వీళ్లదే కీ రోల్ అన్నమాట. ఇక మిగిలిన బ్యాటర్లలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివన్ దుబే వీళ్ళు నలుగురు భారీ షాట్లపై కాకుండా వికెట్ కాపాడుకుంటూ స్కోర్ బోర్డును నడిపించడంపైనే ఫోకస్ పెట్టాలి. అప్పుడే బ్యాటింగ్లో సమన్వయం సెట్ అయి భారీ స్కోర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది.